ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో వివాహాది శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నూతన దంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సాయి అనే యువకుడికి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు. చిలకలూరుపేట కోర్టు నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. పలు అంశాలపై అవగాహన కల్పించిన జడ్జి స్వాతి. పట్టణంలోని 6వ వార్డు ఎన్టీఆర్ కాలనీకి చెందిన కిడ్నీ బాధితుడు గుంటూరు సాయి అనారోగ్య సమస్యను అతని తల్లి, ఇతర కుటుంబ సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ప్రభుత్వాన్ని సంప్రదించి సీఎంఓ కార్యాలయ సిబ్బందితో మాట్లాడడం జరిగిందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బాధితుడి ఆరోగ్య సంరక్షణ కోసం నాణ్యమైన వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిన 9 లక్షల ఎల్ఓసిని ప్రత్తిపాటి ఆదివారం సాయి తల్లి గుంటూరు రమాదేవికి అందించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ చిన్న వయసులోనే సాయి 2 కిడ్నీలు దెబ్బతిని మంచానికి పరిమితం కావడం బాధాకరమన్నారు. బాధితుడికి తండ్రి లేరని, తల్లి రెక్కల కష్టమే ఆ కుటుంబానికి ఆధారమని, ఈ పరిస్థితుల్లో వారికి అండగా నిలుస్తామని ప్రత్తిపాటి భరోసా ఇచ్చారు. అలాగే పురుషోత్తమపట్నంకి చెందిన కాటేరు లక్ష్మికి 2 లక్షల రూపాయల ఎల్ఓసిని అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు జవాజీ మదన్ మోహన్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రూపాయి తీసుకోకుండా చేయాలి. సీఎం ఆఫీస్ నుంచి మాట్లాడి రూపాయి వాళ్ళ దగ్గర తీసుకోకుండా ఎంత కావాలో అంత ఇచ్చారు. మీరు రూపాయి ఇచ్చినా తప్పు చేసినట్టు అవుతుంది. అర్థమైందా? రూపాయి కూడా మీరు ఇవ్వకూడదు. ఎంత అమౌంట్? 9 లక్షలు. రూపాయి కూడా హాస్పిటల్ తీసుకోకూడదు. సీఎం ఆఫీస్ నుంచి మాట్లాడారు. పూర్తిగా మొత్తం తెచ్చి కారికి 9 లక్షలు తెచ్చారంటే మామూలుగా దాని మీద రూపాయి అడిగినా నాకు చెప్పండి. పసుమర్రు ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం వేసవిలో ఎదురయ్యే నీటి ఎద్దడి దృష్ట్యా ఇప్పుడే గ్రామంలోని చెరువును నీటితో నింపాలని, బొప్పిడి లిఫ్ట్ నుంచి నీటిని తరలించి చూడాలని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ అధికారులకు సూచించారు. ఆదివారం ఆయన తన నివాసంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పసుమూరు గ్రామస్తులు ప్రత్తిపాటిని కలిసి గ్రామీణ అభివృద్ధి, ఇతర సమస్యలు తెలియజేస్తూ వినతి పత్రం అందించారు. వారు వినతిని పరిశీలించిన ప్రత్తిపాటి గ్రామంలోని సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్య లేకుండా గ్రామంలోని చెరువును వెంటనే నీటితో నింపాలని పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందికి సూచించారు. సిఎస్ఆర్ నిధులతో ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామని ఈ సందర్భంగా ప్రత్తిపాటి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఆటోనగర్ కార్మికులకు స్థానికంగా కేటాయించిన ఫ్లాట్లలో కొలతలు తేడాలున్నాయని, హద్దులు సరిగ్గా లేనందున సమస్యలు వస్తాయని, 2వ ఫేజ్ లో రోడ్లు, కాలువలు నిర్మించాల్సి ఉందని, నీటి అవసరాల కోసం బోర్లు వేయించాలని, ఆటోనగర్ ప్రవేశంలో ప్రత్యేక స్వాగత ద్వారం నిర్మించాలని స్థానిక కార్మికులు ప్రత్తిపాటిని కోరారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలియజేస్తూ వారు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన ప్రత్తిపాటి ప్లాట్ల హద్దుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని మండల సర్వేయర్ ప్రసాద్ కు సూచించారు. ఆటోనగర్ లో బోరు వేయాలని అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోరారు. ప్రత్తిపాటి విజ్ఞప్తిపై వారు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే బోర్లు వేస్తామని చెప్పారు. ఆర్చీ నిర్మాణం, రోడ్డు కలవల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ప్రత్తిపాటి స్థానిక మున్సిపాలిటీ ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ నరసింహారావులను సూచించారు. ఆటోనగర్ కార్మికులు చెప్పిన సమస్యలన్నీ రోజుల వ్యవధిలోనే పరిష్కారం కావాలన్నారు. పట్టణ ప్రజల నుంచి వచ్చిన వినతులు పరిశీలించిన ప్రతిపాటి చిన్న చిన్న సమస్యలను యంత్రాంగం అశ్రద్ధ చేయడం తగదని, మంచినీరు, రోడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ లోపాల వంటి వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు. మున్సిపల్ సిబ్బంది పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యపై వెంటనే దృష్టి సారించాలని, గత ఏడాది తలెత్తిన నీటి సరఫరాలో ఏర్పడిన లోపాలు మరలా ఏడాది ఎక్కడా పునరావృతం కాకూడదని ప్రతిపాటి ఆదేశించారు. నాదిండ్ల మండలం సంకురాత్రి పాడు గ్రామంలో సీసీ రోడ్డు ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని, శ్మశానికి వెళ్లేదారిలో వాగుపైన 22 లక్షలతో నిర్మించే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు ప్రతిపాటికి వినతి పత్రం అందించారు. గ్రామస్తులు చెప్పిన అభివృద్ధి అంశాలపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. చిలకలూరుపేట మండలంలోని కావూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ రుద్రాణి సమేత
శ్రీ రుద్రకోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇటీవల నూతన శివాలయ పరివార దేవతా ప్రతిష్ట మహోత్సవం జరిగిన సందర్భంగా ప్రతిష్టామూర్తులు విఘ్నేశ్వరుడు, రుద్రకోటేశ్వరుడు, రుద్రాణి అమ్మవారు, వీరభద్రుడు, శ్రీచక్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నందీశ్వరుడు, ఆదిత్యాది నవగ్రహాలు, జీవధ్వజం, కీర్తిధ్వజం, బలిపీఠం, అయ్యప్ప స్వామి, కుమారస్వామి, శ్రీ మేధా దక్షిణామూర్తి, కోష్టాదేవతలు మరియు శిఖర ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగిన నేపథ్యంలో ఆలయ కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ రోజు పాల్గొని స్వామివారిని సేవించి మహదాశీర్వాదం పొంది స్వామివారి తీర్థప్రసాదాలు మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు స్వీకరించారు. గుడి దానికి ఓం హర మహాదేవ నమః పార్వతీ శ్రవణాయ మహారాజాయ మహా ఓం బ్రహ్మ వందవాయ వందదాత్మం ఉన్నత పదవి యోగ్యతా వలసిచ్చతం ఆయురాల కృష్ణేశ్వరావచ్చతం శక్తిమేవ సకల నరదిష్టి నరదోష. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండి రాణించాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఐ స్వాతి పిలుపునిచ్చారు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని నరసరావుపేట సెంటర్ లో ఉన్న అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో మహిళలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో జడ్జి స్వాతి మాట్లాడుతూ గతంలో మహిళల పట్ల సమాజంలో వివక్షత ఉండేదని గుర్తు చేశారు. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందని తెలియగానే భ్రూణహత్యలకు పాల్పడే దుస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని ఆమె పేర్కొన్నారు. నేటి సమాజంలో ఆడపిల్లలు తమ ప్రతిభతో అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పురుషుల కంటే మహిళలు అన్ని రంగాల్లో అత్యున్నత శిఖరాలకు అధిరోహిస్తారని జడ్జి స్వాతి ధీమా వ్యక్తం చేశారు. సమాజ అభివృద్ధికి దోహదపడే గొప్ప కార్యక్రమాల్లో మహిళలు క్రియాశీలక పాత్ర పోషిస్తారని ఆమె సూచించారు. మహిళలు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కోరారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలందరూకి ఇంకా మంచి హెల్త్ ఉండాలి, అలాగే మహిళలు మరింత ముందుకు రావాలి, వాళ్ళు ఎంచుకున్న రంగం ఏదైనా కానీ అందులో మంచిగా రాణించాలి అనేదే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మహిళలు బయటకు వస్తున్నారు, చదువుకుంటున్నారు, కానీ కొన్ని రిలీజియస్ కస్టమ్స్ వల్ల కానీ, కొన్ని ఫ్యామిలీ కస్టమ్స్ వల్ల కానీ, కొన్ని సొసైటియల్ నార్మ్స్ వల్ల కానీ వాళ్ళ కెరియర్ అనేది మధ్యలో ఆపేయడం జరుగుతుంది. అలా అవ్వకుండా వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళ జీవితం కొనసాగించాలని, అలాగే వాళ్ళ జీవితం మరెంతమందికో ఉదాహరణగా మారాలి అని మేము ముందుకొచ్చి ఈ న్యాయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. చట్టాలు చాలా రకమైన చట్టాలు మహిళల కోసము ఉన్నాయి, కానీ మహిళలు వాటిని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళకి అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి. చాలా మంది మహిళలకి వాళ్ళకున్న హక్కులు ఏంటి తెలియదు, వాళ్ళకున్న హక్కుల్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియట్లేదు. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళకున్న హక్కులు వాళ్ళకి తెలియచెప్పడం, అట్లాగే వాళ్ళు దేంట్లో తక్కువ కాదు, అన్నిట్లో రాణించగలరు అని మరొకసారి గుర్తు చేయడం అనేది ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మహిళలు ఎన్నో పనులు చేసుకుంటూ బయటకు వస్తున్నారు, ఒక ఇల్లుని మేనేజ్ చేసి బయటకు వస్తున్నారు. మరి అలాంటి మహిళ పల్నాడు జిల్లా పరిశ్రమల ప్రోత్సాహ మరియు ఎగుమతుల కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సంబంధిత శాఖ అధిపతులతో సమీక్ష నిర్వహించడంతో పాటుగా గత సమావేశం తర్వాత నుండి నేటి వరకు వివిధ ప్రభుత్వ శాఖలు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పరిశ్రమలకు ఇచ్చే అనుమతులపై చర్చించారు. అదేవిధంగా పరిశ్రమలు స్థాపించిన అర్హత కలిగిన 8 యూనిట్లకు రావాల్సిన వివిధ రకాల రాయితీలకు సుమారు 81.78 లక్షల రూపాయల మంజూరు విషయంపై పరిశ్రమల కేంద్రం జిల్లా పరిశ్రమల అధికారి వారిని అడిగి తెలుసుకున్నారు. అంతేగాక నవంబర్ 2025 నెలలో విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సు ద్వారా మన జిల్లాలో తమ యూనిట్లను ప్రారంభించదలిచి వాటి అమల్లో జరిగే జాప్యం నివారించే దానిలో భాగంగా వాటిపై విపులంగా చర్చించారు. జిల్లాలో ఇప్పటికీ నిర్మాణం ప్రారంభించిన మరియు ప్రాథమిక దశలో ఉన్న వివిధ భారీ పరిశ్రమల అమలు విషయంపై జరుగుతున్న జాప్యంపై కారణాలు అడిగి తెలుసుకున్నారు.
సంబంధిత రెవెన్యూ శాఖ వారి తగు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై రివ్యూ నిర్వహించి తగు సూచనలు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రామ్ ప్రసాద్ ని నెలాఖరులోగా అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల లక్ష్యాలను చొరవ తీసుకుని నెలాఖరులోగా 100% గ్రైండింగ్ అయ్యే విధంగా ఆదేశించారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ ఏపీఐఐసి వారి ఇప్పటికీ కేటాయించిన భూములు మరియు కేటాయించాల్సిన భూముల గురించి అటు రెవెన్యూ సిబ్బందికి మరియు జోనల్ మేనేజర్ కు తగు సూచనలు చేశారు. జిల్లాలో రేపు 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు నిర్వహించబోయే పీఎం విశ్వకర్మ ప్రదర్శన మరియు వ్యాపారం మేళ గురించి, అదేవిధంగా ఈ నెల 21 లేదా 28వ తేదీలో జిల్లా స్థాయి ర్యాంప్ ప్రోగ్రాం మరియు అంతర్జాతీయ మహిళా సదస్సు సందర్భంగా ఉద్యమ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇంకనూ ఈ కార్యక్రమంలో ఏపీపీసీబీ, ఫ్యాక్టరీస్, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓకే, 2 ట్రాన్స్పోర్ట్ హైరింగ్ పెట్టారు. సో అది ఫస్ట్ ప్రయారిటీ. మీకు క్యాంప్ పెట్టుకొని వాళ్ళకి ఎంఎస్ఎంఈ యూనిట్ గా ఉదయం రిజిస్ట్రేషన్ చేయించండి. కొంతమంది ఎఫ్పిఓస్ ఉన్నారు. గార్లెట్స్ తయారీ కొన్ని ఐటమ్స్ సెలెక్టెడ్ డిఆర్డిఓతో మాట్లాడండి. దే విల్ గైడ్ యు. వాళ్ళ దగ్గర ఉంటారు చాలా మంది. విశ్వకర్మ కింద తీసుకొని ఉన్నారు. సింగిల్ డెస్క్ లో ఓన్లీ వన్ థింగ్, ఏపీపీసీబీ ఒకటి పెండింగ్ ఉంది. బియాండ్ ఎందుకమ్మా? Ma'am, I think it was some technical error from our website. There is no pending. You have cleared already. Yes, ma'am. Upload చేయండి. ఇన్సెంటివ్స్ శాంక్షన్ సంబంధించి మేడం మీరు ప్రమాణాలు అప్రూవ్ చేసినట్టుది మనకి అక్కడ లాగిన్ మనకి అయిందా? లాగిన్ లో పెండింగ్ ఉంది. పెండింగ్ చూడు కిరణ్. తమరది అయిపోయింది మేడం. అక్కడ వాళ్ళు ఎనేబుల్ చేయలేదు శాంక్షన్స్. బట్ వీ హావ్ ఇన్ఫార్మ్డ్. వి హావ్ సెంట్. yes ma'am. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి సంబంధించినంత వరకు రీజనల్ మేనేజర్స్ తో కలిసి మాట్లాడారు మేడం. ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ జాన్ డేవిడ్ కుమార్తె, వేద స్కూల్ డైరెక్టర్ పెర్సి స్వరూప ఇటీవల స్వర్గస్థులయ్యారు. పట్టణంలోని విశ్వనాథ్ సెంటర్ లో గల నిరీక్షణ హోమ్ లో ఆమె చిత్రపటానికి ఘన నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించే ఈ దుఃఖ సమయంలో ధైర్యంగా ఉండాలని కోరుతూ తమ ప్రగాఢ సానుభూతి మరియు సంతాపాన్ని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం రూరల్ మండలం కావూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దాలి వెంకటస్వామి తల్లి కోటేశ్వరమ్మ ఇటీవల మరణించగా గ్రామంలోని వారింటికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన చిన్నబైన వెంకట సుబ్బారావు కుమారుని వివాహం జరగనుండగా వారింట్లో ఏర్పాటు చేసుకున్న పూజల్లో పాల్గొని కాబోయే వరుణ్ణి ఆశీర్వదించి శుభాకాంక్షలను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు నాన్న జనార్దన్ రావు కుమారుని సత్యనారాయణ స్వామి వ్రతకల్పన కార్యక్రమానికి హాజరై ఆ నూతన జంట ధనంజయ, స్నేహ చౌదరులను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆశీర్వదించారు. గణపవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంపని రామారావు కుమారుని సత్యనారాయణ స్వామి వ్రతకల్పన కార్యక్రమానికి హాజరై ఆ నూతన జంట భరత్ చంద్ర, ఆశారాణిలను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆశీర్వదించారు. చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామానికి చెందిన బండారుపల్లి సాంబశివరావు కుమారుడు పట్టణ మున్సిపల్ టీపీఓ రాజేష్ నందిని రిసెప్షన్ వేడుకకు హాజరై వారిని ఆశీర్వదించి శుభాకాంక్షలు మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక సాధినేని చౌదరయ్య స్కూల్ ప్రాంగణంలో ఆదివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర యోగ కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది. యోగా ప్రాక్టీస్ చేస్తున్న మహిళలు కేక్ కట్ చేసి మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంటున్నారన్నారు. రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరట్ల నారాయణ మహిళలకు సంబంధించిన పాటలు పాడి వినిపించారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు ఉన్నారు. ఇలా పెట్టండి అందరూ. హ్యాపీ ఉమెన్స్ డే పెట్టండి అందరూ అందరూ. థమ్స్ అప్ వాయిస్ తీసుకుంటావా నీకా మాకా? మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచ మహిళలందరికీ శుభం కలగాలని, వారు చేసే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని, మహిళా శక్తికి ప్రపంచం జైకొట్టాలని చెప్పేసి చెప్తూ మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు ప్రతి ఒక్క దాంట్లో రంగంలో ముందడుగు వేయాలని,
ఎంతోమంది ప్రముఖులు చెప్పి ఉన్నారు. అలాగే మహిళలు ముందులకి అడుగులు వేస్తున్నారు, ఇంకా వేస్తారు, ఇంకా వేయాలి కూడా. మహిళా సాధికారత కావాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఆశించాలి. ప్రతి రంగంలోనూ మహిళ ముందడుగు వేయాలి. తన బాధ్యతలు ఎక్కువ, ఇంటి బాధ్యతలు చూసుకుంటూ, పిల్లల బాధ్యతలు చూసుకుంటూ ప్రతి ఒక్క మహిళ కూడా తనకి తనదైన శైలిలో, తనదైన రంగంలో ముందుకు దూసుకు వెళ్తూ ఉంది. ఇలాగే వెళ్తూ ఉండాలని, ప్రతి ఒక్క మహిళ ఎంతో విజయవంతంగా ముందుకు అడుగులు వేయాలని కోరుకుంటూ మా ఎస్వి యోగ సేవా కేంద్రం చిలకలూరుపేట శాఖ నుంచి మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నాదెండ్ల మండల కేంద్రం నాదెండ్లలో రైతులకు మరో సౌకర్యం ఆదివారం అందుబాటులో వచ్చింది. స్థానిక పాత సొసైటీ భవనంలో మార్కెట్ నాబార్డ్ శాఖల ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని నాదెండ్ల సొసైటీ అధ్యక్షులు నల్లమోతు హరిబాబు ఆదివారం ఉదయం ప్రారంభించారు. నాదెండ్ల, గణపవరం, సాతులూరు, ఇర్లపాడు గ్రామాల్లో శనగ పండించే రైతులకు ఈ కేంద్రం ఉపయుక్తంగా ఉంటుందని హరిబాబు పేర్కొన్నారు. సదరు 4 గ్రామాలకు చెందిన రైతులు తమ శనగ పంటని కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవచ్చని ఆయన వివరించారు. ప్రస్తుతం శనగ పంటకు ప్రభుత్వం 5,875 మద్దతు ధరగా అందిస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో తమ పంటను విక్రయించదలిచిన రైతులు ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, తేమ శాతం 14% ఉండేలా జాగ్రత్తలు వహించారు. శనగలలో ఇతర పంట గింజలు, వ్యర్థ పదార్థాలు లేకుండా చూడాలన్నారు. పురుగు పట్టి తాలుగా మారిన గింజలను వేరు చేయాలని కోరారు. పంట సస్యరక్షణ నిల్వ చేయడంలో అధికారుల సూచనలు రైతులు పాటించారు. కొనుగోలు కేంద్రంలో సిబ్బంది అందుబాటులో ఉంటారని, వారి ద్వారా రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోనున్నారు. అనంతరం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు తైవాన్ స్ప్రేయర్లను హరిబాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీలత, ఏఈఓ శ్రీనివాసరావు, నాదెండ్ల గ్రామ సర్పంచి మోగిలి నాగలక్ష్మి, సొసైటీ త్రిసభ్య కమిటీ సభ్యులు లక్ష్మీరెడ్డి, ఆంజనేయులు, రైతు విభాగం అధ్యక్షులు యనమలదల సూర్యనారాయణ, నీటి సంఘం అధ్యక్షులు ఆర్ఏ రామారావు, సీనియర్ నాయకులు వేములపల్లి వెంకటేశ్వర్లు, నెల్లూరు పూర్ణయ్య, చాగంటి అమరయ్య, మొగిలి సాంబయ్య, చేకూరి నారాయణస్వామి, నల్లమోతు వెంకటనారాయణ, వేములపల్లి శరత్, కక్కెర అనిల్, గ్రామ వ్యవసాయ సహకారులు శివారెడ్డి, నాయక రైతులు పాల్గొన్నారు. చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ఆదేశాల మేరకు మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ సుబ్బారావు సూచనతో ఆదివారం సెలవు దినం అయినప్పటికీ మున్సిపల్ అధికారులు పన్నుల వసూలు కార్యక్రమాన్ని చేశారు. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఖాదర్ మాట్లాడుతూ సెలవు దినాల్లో పన్ను వసూలు కొరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఉన్నతాధికారుల ఆదేశానుసారం సెలవు రోజుల్లో కూడా పన్ను వసూలు చేస్తున్నామని తెలిపారు. 1,15,000 రూపాయల పన్ను వసూలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పట్టణ ప్రజలు తమ ఆస్తి పన్ను తదితర బకాయిలను సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. వీరితో పాటు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.